కూర్చొని అందరికీ వందనాలు. రెండవ ఈ 46వ బైబిల్ కాన్ఫరెన్స్ రెండవ రోజు కూడా మరి అయిపోతుంది. చివరిగా ఒక గంట సేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ గంట యొక్క అంశం ఏంటంటే విశ్వాసము నుండి తొలగిపోవటం. విశ్వాసము నుండి తొలగిపోవటం. ఇంగ్లీష్లో దీన్ని అపోస్టసీ అన్నారు. అపోస్టసీ అంటే ఏంటంటే సత్యము ఏదో తెలిసి కూడా దాన్ని అంగీకరించకపోవడం. ఒకవేళ అంగీకరించిన కొంతకాలం తర్వాత ఆ సత్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం, అది విశ్వాసం నుండి తొలగిపోవడం. దీని మీద మంచి కామెంటరీ బైబిల్లో యోధా పత్రికలో మనకు కనిపిస్తుంది. యోధా రాసిన పత్రికకు మీరు వెళ్ళండి. ఇది ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఇందులో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఒక 10 నిమిషాల్లో మీరు ఇది మొత్తం చాలు. విశ్వాసం నుండి ప్రజలు ఎందుకు తొలగిపోతారు, తొలగిపోయిన వారికి ఎలాంటి శిక్షలు దేవుడు విధిస్తున్నాడు అనేది యోధా పత్రికలో రాశారు. ఈ యోధా యేసుక్రీస్తు ప్రభు తమ్ముడు. కన్య మరియా యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె యోసేపు గారితో దాంపత్య జీవితంలో కొనసాగింది. అప్పుడు మరి వారికి కలిగినటువంటి సంతానంలో ఈ యోధా ఒకటి. ఈ యోధా మీరు చూడండి, ఆయన ఏమంటా ఉన్నారంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పే రాయున్నది. విశ్వాసం నుండి తొలగిపోయిన వారి గురించి మాట్లాడబోయే ముందు విశ్వాసమునందు భద్రము చేయబడిన వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసమునందు భద్రం చేయబడాలి. మన జీవితం అంతా ఈ యొక్క సువార్తలు నేను నమ్ముతున్నానా, యేసుక్రీస్తు ప్రభువును నేను నమ్ముతున్నానా, దేవుని సత్యాలను నేను నమ్ముతున్నాను అని మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసం నుండి తొలగిపోవడం చాలా తేలిక. రోజు మీరు చూడండి, మన సమాజంలో చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి యువతి యువకులు వారు వారి తల్లిదండ్రులు అనుసరించిన మార్గంలో ఉండరు. కాలేజీకి వెళ్తారు, అక్కడ ఒక క్రైస్తవ అమ్మాయి ఉందనుకోండి, ఎవరో ఒక వ్యక్తి ఒక యువకుడు ఆ అమ్మాయిని కలుస్తున్నాడు. ఏంటి నీ పేరు? నా పేరు మేరీ. ఓహో మేరీయా, అది పేరుని మరియా బేగం అని మార్చుకో. యేసుక్రీస్తు ప్రభుని వద్దు, నిన్ను మరియా బేగం అని పిలుస్తాం, అల్లాహు అక్బర్ అనుకుంటాడు. మా ఖురాన్లో కూడా యేసుక్రీస్తు ఉన్నాడే, నువ్వేం యేసు ప్రభువును మిస్ కావలే వాడు. ఈ అబద్ధ బోధనలు వాళ్ళకి చేస్తారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నిజమే కావాలి, యేసు ప్రభువు ఖురాన్లో కూడా ఉన్నాడు, యేసు ప్రభు ఖురాన్లో కూడా ఉన్నాడు, అయితే ఆయన నిజమైన యేసుక్రీస్తు కాదు. ఆయన మిమ్మల్ని రక్షించలేదు, ఆయన సిలువ వేయబడలేదు, రక్తం చెల్లించలేదు. ఆ ఖురాన్లో ఉన్న యేసుక్రీస్తు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. ఆ యువతి ఆ మాయలో పడిపోయి వెళ్ళిపోదు.
అదేవిధంగా క్రైస్తవ యువకులు కూడా మీరు చూడండి, సినిమాల్లో ఛాన్స్ కావాలా? జాన్ వెస్లీ నీ పేరు, ఓకే, నీ పేరు విక్రమ్ అని పెట్టుకో. జాన్ వెస్లీ అలా విక్రమ్ అయిపోతాడు. ఎందుకు? సినిమాల్లో ఛాన్స్ కావాలి. యేసుక్రీస్తు సువార్తను వదిలివేస్తాడు. ఈ లోక సంబంధమైన వాటి కోసము చాలా మంది విశ్వాసాన్ని వదిలేస్తున్నారు. సొలొమోను గారు మనకి బైబిల్లో ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు? చాలా మంది అన్య స్త్రీలు ఆయన పెళ్లి చేసుకున్నారు. వారు ఏం చేశారు? యెహోవా దేవుని మీద నుండి ఆయన దృష్టిని మళ్లించి వెళ్తే విగ్రహారాధన చేయడానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విధముగా సొలొమోను గారు విశ్వాసం నుండి తొలగిపోయాడు. ఈ యొక్క అవిశ్వాసులు ఆ విధంగా ఉంటే మరి విశ్వాసులు యేసుక్రీస్తునందు వారు భద్రం చేయబడ్డారు. ఈ విశ్వాసం నుండి ప్రజలు తొలగిపోవటానికి మరొక కారణము అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజలను మోసం చేస్తారు. యేసు ప్రభువు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఈ అబద్ధ ప్రవక్తలు గొర్రె తోలు కప్పుకుంటారు, అయితే వీరు క్రూరమైనటువంటి తోడేళ్ళు. అదే విధముగా 2వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం కూడా మీరు చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును సామెత చొప్పున వీరికి సంభవించెను. కాబట్టి ఈ యొక్క అబద్ధ సాక్షులను పేతురు గారు వీరు కుక్కలు పందులు అని పిలుస్తున్నారు. యేసు ప్రభువు వీరు తోడేళ్ళు అని పిలుస్తున్నారు. అంటే తోడేలు వల్లే వీరికి చాలా క్రూరమైన స్వభావం ఉంటుంది. కుక్కల వలె ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఆయన రాశాడు. తన వాంతికి తిరిగి వెళ్ళినటువంటి కుక్క, ఇది చాలా అపవిత్రమైనటువంటి కుక్క. అదే విధముగా ఈ పంది ఏం చేస్తున్నామండి? శుభ్రం చేయండి, 2 సార్లు దానికి స్నానం చేయించండి. అది తిరిగి వెళ్ళి ఆ బురదలోనే తుల్లుతుంది. కాబట్టి వీరు తోడేళ్ళు, కుక్కలు, పందులు. వీరు దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తారు అని మన పేతురు గారు అంటున్నారు. ఆ తర్వాత మరోసారి మీరు యోధా పత్రికకు వెళ్ళండి. అక్కడ 3వ వచనము మీరు చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఏమంటా ఉన్నాడంటే, నేనేమో మీ యొక్క రక్షణ గురించి ఎంతో విశేషాసక్తి గలవాడినై రాయాలనుకున్నాను. అయితే పరిశుద్ధాత్ముడు నన్ను ఇంకో రూట్లో తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్ముడేమో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలదని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. ఈయన మొదటి సెంటెన్స్ వరకు రాశాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు
ఈయన అసలు సబ్జెక్ట్ మార్చేశాడు. ఇదిగో విశ్వాసం నుండి తొలగిపోతున్నటువంటి వారి గురించి కూడా అని యోధా గారిని పరిశుద్ధాత్ముడు ఈ పత్రిక రాయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది 2000 సంవత్సరాల క్రితం. ఈ రోజున ఇంకా ఎవరు ఏమి కాకపోతే రిసీవ్ చేసేసాడు దేవుడు. అందుకనే ఈరోజు ఎవరు నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ దేవదూత వచ్చి నాకు చెప్పాడు అని చెప్పాడు, అలాంటిది మీ దగ్గరికి తీసుకొస్తే వారు అబద్ధ సాక్షులే. ఎందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ 2000 సంవత్సరాల క్రితమే ఇవ్వబడింది. పేతురు గారు ఆ విషయం చాలా చక్కగా రాశాడు. 2వ పేతురు పత్రికలో మీరు చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూడండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలుపుతమే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వింటునే. కాబట్టి పేతురు గారు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప మహిమను చూసింది మేము. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినప్పుడు ఆ మాటలు వింది మేము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశాం. అదే 20వ వచనంలో చెప్తూ ఉన్నా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా కలిపే. అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు. 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో పుట్టిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుండిరి. వీరు తమను పోయిన ప్రభువును కూడా విసర్జించవచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగజేసుకోవచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించదు. విశ్వాసం నుండి తొలగిపోవడానికి అది ఒక ప్రధాన కారణం. కొంతమంది పేతురికి, పౌలుకి, యోహానుకి చెప్పిన దేవుడు అదేనా? దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. మేము రాసిన గ్రంథాలు కూడా చదవండి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే రక్షకుడా, ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి అని మీరు భిన్నాభిప్రాయములను సంఘాల్లోకి తీసుకొచ్చారు. వారి వల్ల చాలా మంది విశ్వాసం నుండి తొలగిపోతూ ఉన్నారు. అయితే యోధా ఏమంటా ఉన్నాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు పోరాడాలి. ఆ బోధ కోసం పోరాడు. గ్రీకు భాషలో ఆయన యాగనిజమాయ్ అన్నమాట. యాగనిజమాయ్ అంటే యాగరీ అంటే బాగా శ్రమించు. అక్కడ క్రీడాకారులు వాళ్ళ భాష యోధా గారు వాడు. క్రీడాకారుడు, ఒక క్రికెట్ క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి, ఆ క్రికెట్ క్రీడాకారుడు ఇంకొక 4 నెలల్లో ఒక టోర్నమెంట్ జరుగుతుందనుకున్నాం, లేకపోతే IPL లేకపోతే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతుందనుకో, ఈ 4 నెలలు అతను ఎంతో శ్రమిస్తాడు. ప్రతిరోజు ప్రాక్టీస్కి వెళ్తాడు, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా శ్రమిస్తాడు. అలా శ్రమిస్తేనే 4 నెలల తర్వాత వచ్చే ఆ టోర్నమెంట్లో అతడు చక్కగా ఆడగలడు. అలా కాకుండా
బాగా పొట్ట నిండా తిని 3 పూట్లు సోఫాలో పడుకొని టీవీ చూస్తా గడిపాడు అనుకోండి ఆ 4 నెలలు. ఆటం కాదు అసలు, ఆ స్టేడియంకి నడవడానికే అదొక శక్తి ఉండదు. ఆ వికెట్ల మధ్యలో పరిగెత్తాలంటే అంత శక్తి కావాలి. నువ్వు ఇంట్లో కూర్చొని తింటామంటే ఇంకా శక్తి ఉండదు. అతడు పోరాడతా పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, నువ్వు కూడా ఈ యొక్క బోధను భద్రం చేయడానికి ఆ విధంగా నువ్వు పోరాడాలి. లేకపోతే ఈ యొక్క అబద్ధ బోధకులు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అని ఆయన అంటూ ఉన్నా. 4వ వచనం కూడా మీరు చూడండి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు. పరిగేస్తా ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు కదా, వారు గొర్రెల తోలు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు. వారిని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు? వారు వారి ఫలములను బట్టి మీరు వారిని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ యోధాగా ఏమంటా ఉన్నాడంటే, ఆ ఒక్క ఫలం ఏంటంటే వాటిల్లో వీరు దేవుని కృపను తమ కామాతురత్వానికి వాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆకలి అవుతా ఉంది, కడుపు మంటగా ఉంది, నేను నీకు క్రెడిట్ కార్డు ఇచ్చాను, ఇదిగో నా క్రెడిట్ కార్డు, వెళ్ళి నువ్వు కడుపు నిండా భోజనం చేయాలన్నా. మీరు వెళ్ళారు. ఆ తర్వాత రోజు నేను నా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ₹1,00,000 ఉంది డ్రా చేసినట్టు. నేను మిమ్మల్ని అడిగాను, ఏందా మరి నేను క్రెడిట్ కార్డు నీకు ఇచ్చాను, ₹1,00,000 బిల్ వేసేవేంది అని అడిగాను. దానికి మీరేమన్నారంటే, నువ్వు మరి భోజనం చేయమన్నావు కదా, నేను సింగపూర్ వెళ్ళి భోజనం చేసి వచ్చాను అన్నా. నేను భోజనం కడుపు మంటతో అల్లాడుతున్నావని నేను నీకు నా క్రెడిట్ కార్డు ఇచ్చింది, నువ్వు ఇక్కడ ఐతానగర్లో కానీ లేకపోతే తెనాల్లో కానీ నన్ను ఒక హోటల్కి వెళ్ళి మరి 200 300 మహా అయితే ₹1,000 బిల్లు నువ్వు ఆ విధంగా నువ్వు చేస్తావని నేను అనుకున్నాను. కానీ నువ్వు సింగపూర్ వెళ్ళి భోజనం చేసి వచ్చావా, దానికి నా క్రెడిట్ కార్డు నువ్వు వాడావా అని నేను సంతోషపడతానా? సంతోషపడ. దేవుడు కూడా అంతే. ఆయన మనకు క్రెడిట్ కార్డు ఇచ్చాడు, కృప అనే క్రెడిట్ కార్డు. దాన్ని మనం రీజనబుల్గానే వాడాలి, దాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. ఈ యొక్క అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, దేవుని కృప నాకున్నాయా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నేనేం చేసినా కానీ దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, యేసు ప్రభు సిలువ వేయబడింది ఎందుకు కాదా అని వారు వాదిస్తూ ఉంటారు. ఫిబ్రవరికి రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, వారు బాహాటంగా యేసు క్రీస్తును తిరిగి సిలువ వేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని కృపను తమ కామాతురత్వానికి వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి విశ్వాస భ్రష్టులు చేసేటటువంటి ఒక పెద్ద తప్పది. రెండోది చూడండి, విశ్వాస భ్రష్టులు ఏం చేస్తారంటే, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు. అద్వితీయుడు అనే మాట కేవలం దేవునికి మాత్రమే చెందినది. ఎప్పుడైనా సరే అద్వితీయుడు అన్న మాట ఉంటే అది దేవుడు అని మనం గుర్తిస్తాం. ఎందుకంటే మానవుడు ఎవడు కూడా అద్వితీయుడు కాదు. అద్వితీయ నాథుడు అని యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. అక్కడ ఆయన దైవత్వం మనకు కనిపిస్తూ ఉంది. ఈ విశ్వాస భ్రష్టులు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు తిరస్కరిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు,
కేవలము ఒక ప్రవక్త మాత్రమే, లేకపోతే ఒక దేవదూత మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మార్మన్స్ అనేటటువంటి ఒక గ్రూప్ ఉంది, మార్మన్స్. దానిని స్థాపించినటువంటి జోసెఫ్ స్మిత్ యేసు ప్రభువుని ఒక దేవదూతలాగా మార్చేశాడు. ఆయన ఒక 50 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. చూసారా, అది ఒక ఆయన ఒక అబద్ధ బోధకుడు అనడానికి అది ఒక మార్పు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని తిరస్కరించాడు. కాబట్టి విశ్వాస భ్రష్టులు ఆయన యొక్క దైవత్వాన్ని వారు తిరస్కరిస్తారు. విశ్వాసాన్ని వీడినటువంటి వీరు ఇతర అభిప్రాయాల వైపుకు వెళ్ళిపోతారు. ఆ అభిప్రాయాలు ఏంటి? అవన్నీ యోధాగా రాయడం, ఇతర మతాలు, ఇతర ఫిలాసఫీలు, వాటన్నిటి గురించి ఆయన రాయడం. అవన్నీ రాసుకుంటూ పోతే మరి వేల గ్రంథాలు అయిపోతాయి. అయితే వారు ఎలాంటి వారు, వారికి ఏం జరిగింది అని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి రాస్తూ ఉన్నాడు. 5వ వచనం నుండి మీరు చూడండి. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగలుగుతున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తామన్నా. మొదటి ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చాడు. మొదటి ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశారు. ఇశ్రాయేలీయులను దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు దేశంలో నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. వారు దేవుడి యొక్క అద్భుత కార్యాలు చూశారు. ఎర్ర సముద్రమును మోషే గారు విడదీసి ఆరిన నేల మీద వారు నడవటం చూశారు. ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు మరి దేవుడు వారికి మన్నాను ఇవ్వటం వారు చూశారు. అయితే వారు ఏమన్నారు? ఎప్పుడైతే ఈ వేగుల వారు వచ్చారు, ఆ వేగుల వారు ఏమన్నారు? అయ్యా, వారు కానాను దేశంలో చాలా బలిష్టంగా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీ ముందు మనం నత్తే, మనం చాలా పొట్టి వాళ్ళము, బలహీనులము, మన వల్ల కాదన్నా. వెంటనే వారికి అవిశ్వాసం వచ్చేసింది. వారు మోషే గారి మీద అరిచారు. ఎందుకు మోషే, మమ్మల్ని ఎందుకు ఇక్కడలాగా తీసుకొచ్చావు? ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకున్నావా అని వారు ఆయన్ని శాపనార్థాలు పెట్టారు. ఇంకా కొంతమంది అయితే అసలు ఈ మోషేను రాళ్ళ పెట్టి కొట్టి చంపితే మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వారు మోషే గారిని కూడా చంపాలని చూశారు. ఇంకా కొంతమంది అయితే మనము అసలు ఇంకో నాయకుడిని పెట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాము అని వారు అన్నారు. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు అవిశ్వాసంతో ఈ మాటలు అంటున్నారు కాబట్టి మీరందరూ 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న ప్రతి వ్యక్తి ఈ అరణ్యంలోనే కాలిపోతాడు. చూసారు ఎంత భయంకరమైన శిక్ష వారి మీదకి వచ్చిందో గమనించారు. 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు అందరూ చనిపోతారు. చిన్న ముగించలే, ఒక నిమిషంలో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. ఆ విధముగా వీరు
స్థితిగతుల్లో నాశనం అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. రెండో ఎగ్జాంపుల్ చూడండి, 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. రెండవ గ్రూప్ లో సాతాను అతనిని వెంబడించిన దేవదూతల్ని పెడతా ఉన్నాడు. సాతానుడు లూసిఫర్, దేవుడు ఎంతో సౌందర్యముగా సృష్టించినటువంటి దేవదూత, ప్రధాన దూత లూసిఫర్. అదేవిధంగా అతన్ని వెంబడించినటువంటి దేవదూతలు, వారందరూ దేవుని యొక్క మహిమను చూశారు. దేవుని యొక్క సన్నిధి, మనం యాక్చువల్గా దేవుని సన్నిధి చూడాలి. అయితే వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమను కళ్ళారా చూశారు. అయినప్పటికీ వారు దేవుని మీద విశ్వాసాన్ని వదిలేశారు. నేను అసలు ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలి, కానీ దేవుడు నన్ను ఒక దేవదూతగా ఎందుకు ఉంచాడు, నేను దేవునికి ఎందుకు పరిచయం చేయాలి, నేనే దేవుడిగా ఉండాలి అని ఈ యొక్క దేవదూత కోరుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? వారు అవిశ్వాసులు అయిపోవడం వల్ల ఏం జరిగింది? వారి మీద భయంకరమైనటువంటి శిక్ష వచ్చింది. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసి. విశ్వాసులు ఎక్కడ భద్రం చేయబడ్డారు? మొదటి వచనంలో యేసు క్రీస్తునందు భద్రం చేయబడ్డారు. సాతానుడు, దెయ్యాలు ఎక్కడ భద్రం చేయబడ్డారు? నరకములో భద్రం చేయబడ్డారు. కాబట్టి ఆ యొక్క వేదం మీరు గమనించారు. విశ్వాసులేమో యేసు క్రీస్తునందు భద్రం చేయబడితే, అవిశ్వాసులు నరకములో భద్రం చేయబడతారు. ఆ తర్వాత 3వ ఎగ్జాంపుల్ చూడండి, 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు తన శరీరానుసారులైనందున విద్యార్థి దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను. 3వ ఎగ్జాంపుల్లో సొదొమ గొమొర్రాల గురించి అక్కడ రాయబడింది. సొదొమ గొమొర్రా ప్రజలు వాళ్ళు పూర్తిగా పాడైపోయారు. వాళ్ళు ఎంతగా పాడైపోయారో ఆదికాండము 18 అధ్యాయాలు చదవండి. లోతు గారి ఇంటికి దేవదూతలు వస్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మగవాళ్ళు బాగా చాలా అందంగా ఉన్నారు, వాళ్ళని తీసుకురావయ్యా, మేము వాళ్ళని అనుభవించాలి అని వాళ్ళు లోతు గారిని కొట్టబోయారు. చూసారా? అది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పర శరీరానుసారం అంటే అదే ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ట్రేంజ్ ఫ్లాష్. మహిళల మీద దాడి చేయటం, మహిళల మీద అత్యాచారం చేయటమే పాపం. అలాంటిది ఈ ఊరి మగవాళ్ళను కూడా వదిలిపెట్టడం, మగవాళ్ళ మీద కూడా వారు అత్యాచారాలు చేసి వారి మీద కూడా మానభంగాలు చేస్తామా. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే 19వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆకాశంలో నుండి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశారు. ఆ పట్టణాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఇశ్రాయేలు దేశం మీద వెళ్తే మృత సముద్రం అన్నది. ఆ మృత సముద్రము కింద అవి పాతి పెట్టబడ్డాయి. చాలా మంది ఆర్కియాలజిస్టులు ఏమంటారంటే ఈ యొక్క మృత సముద్రము ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబడటం వల్ల అక్కడికి వచ్చినటువంటి గంధకము
అదే ఈ సముద్రం ఏర్పరిచింది అంటారు. ఈరోజు కూడా మృత సముద్రానికి వెళ్తే అక్కడ ఈ సల్ఫర్ వాసన వస్తా ఉంది, గంధకం వాసన వస్తా ఉంది. కాబట్టి ఈరోజు కూడా దేవుడు ఆ మృత సముద్రాన్ని, సొదొమ గొమొర్రాలను ఆయన శిక్షించిన దానికి సాక్ష్యంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసమును విడిచిపెట్టడం అనేది దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఎందుకంటే విశ్వాసము మనిషిని రక్షించేది, మనిషి ఆత్మను నరకం నుండి రక్షించేది విశ్వాసం. దాన్ని తిరస్కరిస్తే నరకమే గతి. ఈ 3 గ్రూపులకు దేవుడు ఆ శిక్ష విధించాడు. ఆ తర్వాత మీరు చూడండి, 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దోషి అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును కొంచెం తగ్గించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనను. ఇక్కడ మరి ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాది అంటే సాతానుడితో మరి వాదిస్తూ మోషే గారు చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని మరి దేవుడు రహస్యంగా పాతిపెట్టాడు. ఎందుకంటే మోషే గారు లాంటి వ్యక్తి చనిపోతే మనం ఏం చేస్తాం? ఆయన సమాధిని కూడా ఒక పుణ్యక్షేత్రం లాగా మార్చి ప్రజలందరినీ విగ్రహారాధికులుగా మారుస్తాం. దాని చుట్టూరు తిరగండి, లేకపోతే అక్కడ నీళ్లు తాగి మీరు ఎత్తున మీద పోసుకోండి, ఇలాంటి కల్పించి మన ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. అలా కదా. మరి దేవుడు ఈ ఇశ్రాయేలీయులు ఈ మోషే శరీరాన్ని కూడా ఒక విగ్రహారాధనకు ఉపయోగించుకుంటారు అని దేవుడు రహస్యముగా మోషే గారి శరీరాన్ని ఆయన పాతి పెట్టాడు. అక్కడ ఏం జరిగిందో కానీ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, సాతాను వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే ఆ సిచ్యుయేషన్ ని మిఖాయేలు గారు ఎలా డీల్ చేశాడంటే, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించుగాక నేను, ప్రభు నిన్ను చూసుకుంటాడులే అన్నా. నీ అంతు నేను తెలుస్తాను సాతాను అని మిఖాయేలు గారు దేవుని యొక్క శక్తికి ఆయన అప్పగించుకున్నాడు. ఈరోజు చాలా మంది వేలాలు పలుకుతా ఉంటారు, సాతాను నేను నాశనం చేస్తాను. సాతాను నాశనం చేయడం మన వల్ల కాదు. అసలు మెయిన్ సాతాను మన వైపు చూడగల మన చావు దెబ్బ కొట్టాలంటే ఒక చిన్న సాతాను చాలు. అసలు సాతానికైతే మనం ఒక చిన్న తల్లి లాంటి వాళ్ళు. కాబట్టి మన స్వంత శక్తితో సాతానుని మనం ఏం చేయలేం. ప్రధాన దూత అయిన మిఖాయేలే దేవుడు నేను చూసుకుంటాడు వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ సాతాను దూతలను ఆ విధంగానే దేవుడు ఆయన యొక్క శక్తి నీకు తీర్పు తెలుస్తుంది, నేను కాదు అని మనం కూడా ఆ విధంగానే ప్రవర్తించాలి అని యోగా గారు ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో మీరు చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తి కోలము చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ ఇంకో 3 ఎగ్జాంపుల్స్, 3 వ్యక్తుల్ని ఎగ్జాంపుల్స్ గా చెబుతూ ఉన్నాం. విశ్వాసం నుండి తొలగిపోయిన 3 వ్యక్తులు. మొదటి వ్యక్తి ఎవరు? కయీను సత్యం తెలుసాయి. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు ఏదైనా
త్వరలో ఆఫర్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నిర్దోషమైనటువంటి ఒక జంతువును వధించి దాని రక్తాన్ని చిందించి వారికి వస్త్రాలు కుట్టాడు. ఆ సత్యం హేబేలుకు అర్థమైంది. నిర్దోషమైన గొర్రెపిల్ల కావాలి, ఆ గొర్రెపిల్లను నేను దేవుని వద్దకు తీసుకెళ్ళాలి అని హేబేలు ఏం చేశాడంటే తన మందలో నుండి గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళాడు. విశ్వాసంతో వెళ్ళాడు. అయితే కయీను విశ్వాసాన్ని తిరస్కరించాడు. నేను నా క్రియల ద్వారా దేవుని యొద్దకు వెళ్ళాలి అని కయీను మరి ఆయన తన పంట పొలంలో పండినటువంటి పంటను తీసుకుని దేవుని యొద్దకు వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. కాబట్టి క్రియల వలన కలిగినటువంటిది మనల్ని రక్షించలేదు, మనకు కృప కావాలి. హేబెలు విశ్వాసంతో దేవుని కృప మీద ఆధారపడి మరి గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఆయన యొక్క సమర్పణను ఆమోదించాడు. కయీను తన స్వంత మార్గంలో వెళ్ళాడు. అతనికి అతిశయము, ఆ అతిశయాన్ని దేవుడు ఏం చేశాడంటే గటాలు అన్నాడు. ఎందుకని అతను తన స్వంత మార్గంలో, విశ్వాసం లేని మార్గంలో వెళ్ళాడు, అతిశయమైన మార్గంలో వెళ్ళాడు. ఈరోజు మీరు చూడండి, మహాకుంభమేళ కోట్ల మంది వెళ్తున్నారు స్నానాలు చేయడానికి. అవన్నీ కూడా అది కూడా కయీను మార్గమే. వాళ్ళందరూ అతిశయిస్తారు, యేసుక్రీస్తు రక్తం మాకెందుకయా, యేసుక్రీస్తు ప్రభు మాకెందుకయా, మాకు అక్కర్లేదయా, మాకు ఈ పవిత్ర జలాలు, ఈ గంగా జలాలు చాలు అని వాళ్ళు దేవుడు పెట్టినటువంటి కృపా మార్గాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అది కయీను మార్గం. దాని వలన ఎవరికి రక్షణ రాదు. రెండో ఎగ్జాంపుల్ ఎవరంటే బిలాం. బిలాం ఏం చేస్తా ఉన్నాడంటే బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి. బిలాము మంచి ప్రవక్త, నిజమైన ప్రవక్తే, యెహోవా దేవుడు తెలిసినటువంటి ప్రవక్తే. అయితే రాజైనటువంటి బాలాకు ఆయన దగ్గరికి వచ్చాడు. బిలాము ఇశ్రాయేలీయులను చూసేవా, వాళ్ళు ఎంత సుఖంగా ఎంత ఆశీర్వాదంతో బతుకుతున్నారు, వారిని నువ్వు శపించాలి, నేను నీకు బహుమానాలు ఇస్తాను, రెడీగా. బిలాము అయ్యా నేను ఆ పని చేయలేను, నేను దేవుని ప్రవక్తని, వారు దేవుని ప్రజలు, వారిని శపించడం నా వల్ల కాదు, నేను చేయలేను అన్నా. ఎప్పుడైతే ఆ బహుమానాలు అతను చూశాడో, ఓకే నేను రెడీ, దేవుని ప్రజలను శపిస్తాను అని ఆయన బయలుదేరాడు. రెండవ పేతురు పత్రికలో కూడా చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, తెన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. చూసారా, బిలాము ఏం చేశాడు? తెన్నని మార్గమును విడిచిపెట్టాడు. తెన్నని మార్గము విడిచి ఆయన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయాడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను.
అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దెంపబడిన ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెలితనము అడ్డగించడం. నోరు లేని గాడిద బిలామును గద్దించింది. ఆ బిలాము అంతటితో ఆగలేదు. మీరు ఒక పేజీ తిప్పి ప్రకటన గ్రంథంలో కూడా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్టును, జారత్వం చేయనట్టును, ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా, పెద్దమ్మ సంఘములో అబద్ధ బోధకులు వచ్చేసారు. వీరెవరు? వీరు బిలాము లాంటి వాళ్ళు. ఈ బిలాము ఏం చేశాడు? అతడు ఇశ్రాయేలులకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పాడు. బాలాకు, ఇశ్రాయేలీయులను నువ్వు శిక్షించాలంటే నువ్వు ఒక పని చేయి. అందమైనటువంటి స్త్రీలను తీసుకొని ఇశ్రాయేలీయులందరినీ పాపంలోకి దింపు. అప్పుడు దేవుడే వారందరినీ నాశనం చేస్తాడు అని ఒక చాలా దుష్ట ప్రణాళికను బాలాకు ఇచ్చాడు. బాలాకు ఆ దుష్ట ప్రణాళికను అమలు చేసి ఏం జరిగింది? వేలాది మంది ఇశ్రాయేలీయులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ బిలాము కూడా, బిలాము ఏ విధముగా దుర్నీతి, బహుమానం వాటికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ఇది మంచి పనే? దేవుని దృష్టిలో ఇది నీతి కలిగిన పని కాదా అని అతడు ఆలోచించలేదు. ఈ విశ్వాసం నుండి తొలగిపోవడానికి అది కూడా ఒక ముఖ్య కారణం. నాకు దేవుడి దగ్గరే ఉంటే నాకు పెద్ద లాభం లేదు, నేను బిలాము వలె బహుమానాలు నాకు కావాలి అనుకున్నప్పుడు మనం కూడా విశ్వాసం నుండి తొలగిపోతాం. యోధా ఇస్కరియోతు ఇంకొక ఎగ్జాంపుల్. ఆయన కూడా యేసు క్రీస్తు దగ్గర ఉంటే నాకు ఏంటి లాభం, ఈయన అమ్ముకుంటే నాకు కొంత లాభం ఉంటుంది అని యేసు ప్రభువుని ఆయన అమ్ముకున్నా. ఈ అబద్ధ బోధకులు కూడా యేసు ప్రభు సత్యాన్ని మరి ఆయన యొక్క పిల్లలను వారు అమ్ముకుంటూ ఉంటారు. 3వ ఎగ్జాంపుల్ చూడండి. కోరము చేసినట్టు తిరస్కారము చేసి నశించివి. 3వ వ్యక్తి కోరము. కోరము ఏం చేశాడంటే, మోషే గారిని దేవుడు ఒక నాయకుడిగా నియమించాడు. అది ఆయనకి నచ్చలేదు. మోషే ఉండటం ఏంట్రా, నేనెందుకు ఉండకూడదు? దేవుడు పెట్టినటువంటి స్థానంలో దేవుని చిత్తం మోషే, కోరహు కాదు. కోరహు అతిశయంతో నిండిపోయాడు. దేవుని ప్రణాళికను అతను ఒప్పుకోలేదు. మోషే గారి స్థానం నాకు కావాలి అని ఆయన వెంపర్లాడాడు. అది కూడా సాతాను స్వభావమే. సాతాను కూడా తనకు ఇవ్వబడినటువంటి స్థానాన్ని కోరుకుంటూ ఉంటాడు. కోరహు కూడా దేవుడు ఆయనకు ఇవ్వని స్థానాన్ని కోరుకున్నా. విశ్వాసం నుండి మనం తొలగిపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఎప్పుడైతే దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో మనకి తృప్తి లేదో, అయ్యా నువ్వు ఇక్కడ ఉండు,
ఊరిలో సేవ చేయి. దానితో మనం సంతృప్తి పడ్డామా లేదా? నువ్వు ఈ పని చేసుకుంటూ బతుకు, ఆ జీతంతోనే బతుకు, అక్కడ నీ చుట్టూ ఉన్న వారికి సువార్త చేయకు చాలు అని దేవుడు ఒక స్థానాన్ని మనకి ఇస్తున్నాడు. అయితే ఆ స్థానంలో మనము ఆనందంతో స్వీకరించాం. కోరహులాగా ఇంకొక ఆయనకి ఇచ్చినటువంటి మంచి స్థానం నాకు కావాలి, ఆ స్థానం నాకు కావాలి దేవా, అప్పటి వరకు నేను విశ్రమించను. దేవుడు ఎవరటువంటి స్థానం కోసమో మీరు వెంపర్లాడి చివరికి విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి. కయ్యను దేవుడు పెట్టినటువంటి కృపా మార్గము కాదన్నమాట. నా స్వంత క్రియలతో నన్ను నేను రక్షించుకుంటాను అని విశ్వాసాన్ని ఆయన తిరస్కరించాడు. అదే విధముగా బిలాము విశ్వాస మార్గములో ఆయన నడవల, తెమ్మని మార్గములో ఆయన నడవల. నాకు బహుమానాలు కావాలి, బాలాకు ఇశ్రాయేలీయుల్ని శపించమంటూ ఉన్నాడు, దానికైనా నేను సిద్ధమే, నాకు కావలసింది డబ్బు. దానివల్ల బిలాము విశ్వాసభ్రష్టుడైపోయాడు. అదేవిధంగా కోరహును మీరు చూడండి, మోషే గారిని ఆయన పని ఆయన చేసుకునేవు, దేవుడు నాకు ఇచ్చింది నాకు చాలు అని ఆయన అనుకోవాలి. ఆ స్థానం నాకు కావాలి అని కోరహు కూడా విశ్వాసము నుండి వెళ్ళిపోవాలి. యూదా గారు ఈ యొక్క 6 ఎగ్జాంపుల్స్ మనకిస్తూ ఉన్నా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో విశ్వాస యాత్రలో మొదలు పెట్టినప్పటికీ అరణ్యంలో రాలిపోయారు. ఎందుకని? మార్గ మధ్యంలో వారి విశ్వాసాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోజున మనం కూడా ఆ పొరపాటు చేస్తున్నామా? ఎంతకాలం యేసు ప్రభువుని వెంబడించాం, అయితే యేసు ప్రభువుని ఇక వదిలేద్దాం అని కొంతమంది ఆయన్ని వదిలేస్తున్నా. ఆ తర్వాత మీరు చూడండి, 2 ఎగ్జాంపుల్ ఏంటి? సాతాను అతని అనుచరుడు, వారు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థానంతో సంతృప్తి చెందాలి. మాకు అసలు దేవుడి సీటే కావాలి, దేవుడికి నేను పరిచయం చేయను, నాకే అందరూ పరిచయం చేయాలి అనే స్వార్థం వల్ల సాతానుడు విశ్వాసాన్ని వదిలిపెట్టి భ్రష్టులైపోయారు. మూడవదిగా సొదొమ గొమొర్రా ప్రజలు, వారు కూడా మరి దేవుని భయాన్ని వదిలిపెట్టారు, తమ స్వంత మార్గంలో వెళ్ళిపోయి మరి వారు కూడా విశ్వాస భ్రష్టులయ్యారు. ఆ తర్వాత కయ్యను, బిలాము, కోరహు, ఆ ముగ్గురు కూడా ఏ విధంగా విశ్వాస భ్రష్టులైపోయారో మనం చూసాం. అయితే ఆ విధంగా మీరు కాకూడదంటే మీరేం చేయాలి? 17వ వచనంలో మీరు చూడండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. చాలా మంది విశ్వాసాన్ని
విడిచిపెట్టడానికి మరొక కారణం ఏంటంటే అపహాసం. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళండి, క్రైస్తవుల్ని పరిహాసం చేసేవారు చాలా మంది ఉన్నారట. ఈ క్రైస్తవులు గొర్రెలు, వీరు అజ్ఞానులు, వీరికేమి తెలియదు. ఈ పరిహాసకులను చూసి కొంతమంది క్రైస్తవులు యేసు ప్రభువుని వారు విసర్జిస్తున్నా, నేను యేసు ప్రభువును వదిలిపెడితే నన్ను అందరూ తెలివిగలవాడు అనుకుంటారు, తెలివిగలది అనుకుంటారు అని ఈ పరిహాసకుల్ని చూసి వారు విశ్వాసాన్ని వదిలిపెడతామంటారు. యోధా గారు ఏమంటా ఉన్నాడంటే, ఆ పని మీరు చేయబాకండి. ఎందుకని? యేసు ప్రభు ఏమన్నాడు, అపోస్తలులు ఏమని చెప్పారు, ఈ పరిహాసకులు వస్తారు అని వారు ప్రవచించారు. ఈ పరిహాసకులు వీరు సాతాను మనుషులు, వీరు దేవుని విశ్వాసులను పరిహాసం చేస్తూ ఉంటారు. మీరు ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. 20వ వచనంలో చూడండి, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. బి వాచ్ఫుల్. బి వాచ్ఫుల్ అంటే ఒక సోల్జర్. మీరు ఒక సోల్జర్ లాగా ఉండాలి, ఒక సైనికుడి లాగా ఉండాలి. ఎందుకంటే మీ విశ్వాసాన్ని దొంగిలించడానికి సాతాను అతని శిష్యులు అనేక రూపాల్లో మీ మధ్యలో దొరకబడతారా? మీరు వారిని గుర్తించాలంటే మీరు కాచుకొని ఉండాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. కాబట్టి సోదరి సోదరులారా గమనించండి, విశ్వాసం నుండి తొలగిపోక అపోస్తసి దాని నుండి ఆ విధంగా కాకూడదంటే మీరేం చేయాలి? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి. దేవుడు మరి మనందరికీ ఆ విశ్వాసమును కాపాడుకోవటంలో, దేవుని ప్రేమను పొందొచ్చు, యేసుక్రీస్తునందు భద్రము చేయడంలో మరి మనందరికీ సహాయం చేయడం. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ కలిగిన పరలోక తండ్రి, కలిగిన మా రక్షక మరొకసారి మీ ఘనమైన నామమును చూస్తున్నాం. ఆయన విశ్వాసం నుండి తొలగిపోగా అనే విషయాన్ని రాత్రి చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశం బట్టి చేస్తున్నాం. ఆయన ఎవరైనా సరే విశ్వాసము వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితిలో రాత్రి ఉంటే ఆయన మరి మీరు వారితో మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మ చేత వారిని బలపరచండి. మీ యొక్క విశ్వాసంలో వారు స్థిరపడటానికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా మీ యొక్క స్వార్థ విని దానిని నమ్మకుండా దూరముగానే ఉంటూ ఉన్నటువంటి యువతులు వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి వారి హృదయంలో తెచ్చి వారు స్వార్థను అంగీకరించి మారు మనసు పొందడానికి, విశ్వాసమును పొందడానికి, రక్షణ పొందడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి మీరు వారికి సహాయం చేయండి. ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన కాన్ఫరెన్స్ లో 2 దినములు పూర్తి అయిపోయినవి. ఇక మన ఎదురుగా
రోజు ఉందా? హాఫ్ డే. హాఫ్ డే. హాఫ్ డే. మరి సగం రోజు మాత్రమే మిగిలి ఉంది. వాస్తవికంగా ఈ సమయం తెలియకుండానే ఈ కాన్ఫరెన్స్ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతవరకు కూడా మరి చక్కని వర్తమానాలు విన్నాం. ఏకాంత సమయము, ప్రార్థన అనే అంశం గురించి, విశ్వాసంలో తొలగిపోవుట అని అంశంలో సహోదరులు అబ్దుల్లా గారికి, మరి అదేవిధంగా డాక్టర్ పాల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మనం భోజనానికి బయలుదేరాలి. భోజనానికి బయలుదేరే ముందు గమనిక, రేపు ఉదయము 9:30 తిరిగి ఈ మీటింగ్ ప్రారంభమవుతుంది. చివరి రోజు మరి 3 మెసేజ్లు మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది కనుక మరి ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరగా రెడీ వచ్చి కూర్చోవాలని, శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మనం చేసుకుంటూ ఉన్నాం. ఉదయకాల ప్రార్థన కూడా ఇక్కడ స్థానికులు ఎక్కడ ఉన్నో అక్కడ ప్రార్థనలో నడిపించాలని మరి కోరుతూ ఉన్నాం. తదుపరి వరుస క్రమంగా భోజనాలు చేయండి, వృధా చేయకండి, వ్యర్థంగా పారేయకండి. గ్లాసులు, ప్లేట్లు అన్ని డ్రమ్ములో మాత్రమే వేయండి. తదుపరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా సహవాసంలో పెద్దలు, అదేవిధంగా మరియు స్థానిక సంఘాలు సేవకులైన వారు గమనించే విషయం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన మరి మీటింగ్, స్పెషల్ మీటింగ్ సేవకులకు, సహవాసంలో ముఖ్యులకు. మరి ఇప్పుడు సమయము 9:10 అయింది. 9:45 ప్రారంభమవుతుంది. అక్కడ కొంచెం ముందు వైపుగా. కాబట్టి దయచేసి ఈ గమనికను గమనించి సహవాసంలో ముఖ్య సహోదరులు, అదేవిధంగా మరి సహవాసంలో సంఘాలు సేవ చేసేటువంటి వారు, ఈ ప్రత్యేకమైన ఆనవాయితీ ఈరోజు కొత్తమే కాదు, ఇది కొన్ని సంవత్సరాలుగా మరి చివరి రోజు ఇలాంటి మీటింగ్లు జరుపుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి 9:45 త్వరగా దేవుని సేవకులు వచ్చి మీటింగ్లో పాల్గొనాలని తెలియజేయటమైంది. అందరికీ వందనాలు. మీరందరూ వెళ్ళి వరుసగా నిదానంగా పనిచేయండి.